సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్. నేను చెప్పలేదా, నేనే కదా బయట, మనమే కదా బయట పెట్టింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్మాల్ చేసింది వీడు వంశీ అనేటోడు ఉన్నాడని చెప్పలే. అలా ఆ లింక్ పంపు ఒకసారి. హరీష్ రావు పిఏ ఉన్నాడు. హరీష్ రావు ఆఫీసులో పనిచేసిన వాళ్ళంతా మొత్తం 2000 చెక్కులు మాయం చేసి 2000 చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్. ఇగో నరేష్ కుమార్ కేసీఆర్ హయాంలోని చెక్కుల్లో 100 కొద్ది గల్లంతు. ఇంటి పేరు పొడి అక్షరాలతో లబ్ధిదారులకు చెక్కులు. నేను చెప్పినా కదా రేగుల పార్టీ అని ఉంటే 6 అని రాస్తాడు. ఇక 6 ఉన్నాడు కూడా తీసుకుంటాడు. ఇక పట్టుకోసారు 6 ఉన్నోడిని. వెంకటేష్ అని ఉంటే ఏం వెంకటేష్ అంటే వగలపూడి అని ఉంది అనుకో, వి వెంకటేష్ అని పెడతాడు. ఇక వి వెంకటేశ్వరులు మస్తుకుంటారు వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ లకి డ్రా చేసుకొని హరీష్ రావుకు సంబంధం లేదంటారు. నీకు సంబంధం లేకుంటే ఎట్లుంటది? నీ ఆఫీస్ లో జరిగిన కథ మనిషి చేసినప్పుడు ఇంటి పేరు పొడి అక్షరంతో లబ్ధిదారులకు చెక్కులు. ఇదే అదునుగా రెచ్చిపోయిన అక్రమార్కులు. నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించిన వైనం. 19 చెక్కుల ద్వారా 10.5 లక్షలు సహా. అప్పటి మంత్రి హరీష్ రావు ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్, అసెంబ్లీలో ఓ అటెండర్ సహా 5గురు అరెస్టు. ఎన్నికల కోడ్ టైంలో ఆఫీస్ నుంచి 300 చెక్కులు చోరీ. కృష్ణానగర్ లో గది అద్దెకు తీసుకునే అక్రమాలు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా చెక్కుల కాల్చివేత అంటూ ఇగో ఈ ముఠ గోదావరి కని ముఠ. ఇగో మొన్న మనమే పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం. దీని మీద ఎంక్వైరీ చేయమని పోలీసులు కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేసిరు. వీళ్ళని బట్టిరిగో ఇది ఇగో ఇదే ఇగో ఈయన పేరేందో కృష్ణ. ఇగో ఇగో ఇట్లున్నాయి. ఇక్కడ చూడ్రి, ఇవన్నీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఇగో రాములు టి, మహేశ్వరి ఎమ్, శ్వేత బి, రాధిక బి, అనిల్ కుమార్ సిహెచ్, నవీన్ ఎమ్. సీఎం రిలీఫ్ ఫండ్. ఇగో కేసీఆర్ ఉన్నప్పుడు జారీ చేసినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. అయితే దీని కథ ఏంది, వ్యవహారం ఏంది అనేది ఒక్కసారి మీకు చూపిస్తా. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే కేసీఆర్ ను నిజంగా పేద వర్గాలు ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, సుదర్శన్ పేరు మీద చెక్ వచ్చింది. సిద్ధగౌని ఉండదు, ఒకరు సుదర్శన్ పెడతారు. కాదు, సిద్ధగౌని సుదర్శన్ అని ఉంటది. నువ్వు అప్లై చేసుకున్నావు. అప్లై చేసుకుంటే చెక్కు రిలీజ్ అవుతుంది. కానీ చెక్కు రిలీజ్ అయిన సంగతి నీకు తెలియదు. ఈ చెక్కు సీఎం ఆఫీస్ లో సీఎంఓలో ఉండేటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్ కొంతమంది ఏజెంట్లకు పంపుతుంది. ఇది వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏజెంట్లు ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెక్ ఎట్లా రిలీజ్ చేస్తారు, నీకు సిద్ధగౌని అని రాయరుగా, ఎస్ సుదర్శన్ అని రాస్తారు. ఎస్ సుదర్శన్ మస్తు ఉంటారు. ఇక ఎస్ సుదర్శన్ అని రాస్తారు. ఈ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఈ ఎస్ సుదర్శన్ అనేటువంటి ఏడుండో ఎక్కువ ఆడతారు ఆయన పేరు మీద. ఎవరన్నా దొరుకుతారు ఎస్ సుదర్శన్ వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద ఎస్ సుదర్శన్ అనేటానికి చెక్ ఇచ్చి ఒక 60,000 రూపాయలు చెక్ ఇచ్చిరు అనుకో, వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఎస్ సుదర్శన్ అనేటువంటి వ్యక్తికి 2,000 రూపాయలు ఇస్తారు. మిగతా 58,000 రూపాయలు వీళ్ళు తీసుకొని ఇందులో ఏజెంట్ కమిషన్ వంగ మిగతా పైసలు ఈ సీఎం ఆఫీస్ లో ఉన్నటువంటి గ్యాంగ్ కాజేసింది అన్నట్టు. ఇప్పుడు ప్రెసిడెంట్ గా చాలా చెక్కులు అట్లనే ఉన్నాయి. తర్వాత యాక్చువల్ గా లబ్ధిదారునికి లేదుగా ఏమనుకుంటామంటే ఇక చెక్కు రాలేదు, కొన్ని 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఇట్లా. అయితే ఇది కూడా ఎట్లా చేసినట్టు అంటే, అయితే లక్షల రూపాయలు అయితే తెలిసిపోతుంది అని చెప్పేసి 60,000 మాత్రమే 60,000 కదా ప్రతిరోజు 60,000 రూపాయలు అయితే పట్టి హరీష్ రావు పిఏ. హరీష్ రావు నాకు సంబంధం లేదని చెప్తున్నా, నీకు సంబంధం లేదని పొరపాటున కూడా అనకు. నువ్వే నీ ఆఫీస్ లోనే జరిగింది ఇదంతా. పక్క ఉంటే డౌట్ ఏంది? సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయట పెట్టింది పశుసంవర్ధక శాఖ జేడి అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ ఏసీబీ నిర్ధారణ. నకిలీ బిల్లులు చేసేసి లబ్ధిదారుడికి గోదావరిఖని ఏరియాలో నేను మన రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ అన్నకు చెప్తా ఉన్నా, ఇతన్ని పట్టుకుంటే సీఎంఆర్ఎఫ్ చెక్కుల భాగోతం మొత్తం వస్తుంది. ఇంకా చాలా మంది ఎన్ని 100 కోట్లు దారి మళ్లించిరు, ఎక్కడ పోయినా లెక్క మొత్తం బయటకు వస్తుంది. ఇతరే కీలక సూత్రధారి. రైట్, పోలీసులు వెంటనే స్పందించారు, వేట కొనసాగించారు, వీళ్ళందరినీ పట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం జరుగుతూ ఉంది. ఇంకా హరీష్ రావు చెప్తా ఉన్నాడు, నాకు సంబంధం లేదు, ఆయననే వెళ్ళిపోయి నేను మంత్రిపదం అయిపోగా నీ మంత్రిపదం ఉన్నప్పుడే జరిగింది ఇది, ఇంతకే నిలగొట్టంగానే అయిపోయింది, ఓ కంప్లైంట్ ఇచ్చిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని చెప్తున్నాడు. అంతా అవుతుంది.
ఇగో ఇది దందా.